मेरा नाम मोहम्मद गौसुद्दीन, प्रेस रिपोर्टर है मैं। और మంత్రాలు ఉన్నాయా, నాకు మంత్రం చేసిండు జాదు చేసిన అని అంటారు. మంత్రాలు అనేటివి ఉన్నాయా? ఇంకోటి, చనిపోయిన తర్వాత మనిషి యొక్క శ్వాస చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతుంది? తావేదులకు ఇట్లా నమ్మొచ్చా? మిత్రుడు ఒక ప్రశ్న అడిగాడంటే మంత్రాలు ఉన్నాయా అని ఒకటి అడిగారు. రెండు, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని రెండో ప్రశ్న అడిగారు. మూడో ప్రశ్న, తావీజులు ధరించవచ్చా అని అడిగారు. మిత్రులు, ఇదే కదండి మీ ప్రశ్న. ముందు ప్రశ్నను అర్థం చేసుకుంటే జవాబు చెప్పడానికి బాగుంటుందంట. అయితే విషయం ఏంటంటే, ఈరోజు మనం మంత్రతంత్రాలు అని ఏవైతే చేస్తున్నామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చేతబడి చేసేవాడు, చేతబడి చేయించేవాడు, క్షుద్ర పూజలు చేసేవాడు, క్షుద్ర పూజలు చేయించేవాడు వీరు మాలోని వారు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందే చెప్పారు. ఖురాన్లో సూరే బఖరా నంబర్ 2 ఆయత్ నంబర్ 100, హారూత్ మారూత్ అనే దైవదూతలు వచ్చారు. వారు ప్రజలకు క్షుద్ర పూజలు నేర్పిస్తూ చెప్పారు, ఇది చెడ్డ విద్య, దీన్ని నేర్చుకోకండి, దీన్ని నేర్చుకుంటే మీరు దైవం వద్ద పట్టుబడతారు, మీరు వినాశనానికి గురైపోతారని ఖురాన్లో ఎలాంటి క్షుద్ర విద్యలు, ఏదైతే ప్రజల్ని మాయం చేసేటటువంటి కనుకట్టు విద్యలు కొన్ని ఉంటాయి, వాటిని నేర్చుకోకండి, వాటి జోలికి వెళ్ళకండి అని ఖురాన్ అంటుంది. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ యొక్క క్షుద్ర పూజలు చేసేవారు, చేయించేవారు మాలోని వారు కాదు అని 1500 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి స్వర్గంలో కూడా వెళ్ళలేడు అని ప్రవక్త వారు చెప్పారు. మొదటి విషయం. అయితే కొన్ని ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో ఈ యొక్క క్షుద్ర పూజలు, చేతబడి అనేది ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో ఉంది. కానీ ఆనాడు జరిగినటువంటి ఆ విద్యలన్నీ వేరు. ఈరోజు ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా పని పాట లేకుండా, నా వ్యాపారం ఎందుకు జరగలేదంటే, వీడు ఉదయము షాపు తెరవడు సరిగ్గా, తర్వాత ఫంక్షన్లో అన్నట్టు నేను మొత్తం షాప్ కట్టేసి వెళ్ళిపోతుంటాడు, సరైనటువంటి ఇది ఉండదు అనమాట. మధ్యలో ఏం చేస్తున్నాడంటే, లేదు భయ్ నేను బిజినెస్లో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటే, వాడు నా మీద చేయించాడు అంటాడు. అంటే ఇతని బలహీనతను చెప్పుకోవడానికి ఏంటి, వాడు నా మీద చేతబడి చేయించాడు, క్షుద్ర పూజలు చేయించారు, ఉదయం షాప్ తెరిచేటప్పుడు మొత్తం నిమ్మకాయలు, ఆ పచ్చిమిర్చీలు, కొబ్బరికాయలు అన్నీ కనిపించాయి తెలుసా, అందుకే నేను నాశనం అయిపోయాను. అంటే వర్క్లో సరైనటువంటి కర్తవ్య పాలన అనేది కనిపించదు. ఎప్పుడైతే నష్టానికి గురి అయిపోయేటప్పుడు ఇతరుల మీద పెట్టేసి వాడు చేయించాడు, ఇతడు చేయించాడు, క్షుద్ర పూజలు జరిగాయి, చేతబడి చేయించాడు, ఇలాంటి అపనమ్మకాలతో ఎక్కువగా ప్రజలు మన సమాజంలో కనిపిస్తున్నారు. కాబట్టి ఇస్లాం ఏమంటుందంటే, మీరు కష్టపడి దైవంపై భరోసాతో మంచి పని చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు అలా కాకుండా గాలిలో దీపం పెట్టుకొని దేవుడా దేవుడా అంటే దేవుడు కాపాడాడు. ఎందుకు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చేసి, అయ్యా నా దగ్గర ఒంటె ఉంది కదా, దీనిని వదిలేసి దేవునిపై నమ్మకం పెట్టుకోవాలా, దీన్ని తాడుతో కట్టి దేవునిపై నమ్మకం కలిగి ఉండాలంటే ప్రవక్త వారు చెప్పారు, నువ్వు ముందు తాడుతో దీన్ని కట్టు, తర్వాత దేవునిపై నమ్మకం కలిగి ఉండు అన్నారు. అంటే గాలిలో దీపం పెట్టుకొని దేవుడా దేవుడు అంటే ఆ దీపము అలా ఉండదు, ఆరిపోతుంది. కాబట్టి ధర్మం అనేది ఒక సైంటిఫిక్ పునాదులపై కొంతవరకు ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా సైన్స్ ఖురాన్లో లేదా ఇతర గ్రంథాల్లో వెతకూడదు మనం. లేదండి సైన్స్ అలా అంటే ఖురాన్లో ఇలా ఎందుకుందని ప్రతిదీ కూడా ఖురాన్తో సైన్స్ కంపేర్ చేయలేము. కానీ ఇస్లాంలో అంధవిశ్వాసాలకు, మూఢ విశ్వాసాలకు ఎలాంటి తావు లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఎక్కువగా ఏంటంటే, కొంతమంది వారి యొక్క అసమర్థత, వారి యొక్క బలహీనత, వారి యొక్క లేజినెస్, వారి యొక్క సోమరిపోతుతనం కారణంగా వారు ఎప్పుడైతే నష్టపోతారో వారు ఏం చేస్తారంటే వెంటనే క్షుద్ర పూజల జోలికి వెళ్ళిపోతారు. అంటే ఒక వ్యక్తి కష్టపడి కూడా మంచి జీవితం గడపవచ్చు, ఒకటి మన అదృష్టంపై కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే, ఒక వ్యక్తి బాగా చదువుతాడు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు చదివిన క్వశ్చన్స్ రావు. ఒక వ్యక్తి తక్కువ చదువుతాడు కానీ చదివినవి అతనికి ఎగ్జామ్లో వస్తుంది. అంటే అలా లక్ అనేది, అంటే ఒక అదృష్టం అనేది కొన్ని సందర్భాల్లో మనకు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కాకుండా మనిషి కష్టపడకుండా, మనిషి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు నాకు వద్దండి, నేను రిస్క్ తీసుకోను అని అనుకుంటూ ఉండి ఇతరులను బ్లేమ్ చేస్తూ ఈ జాదులు, చేతబడులు వీటి వెనకబడుతుంటారు. ఇది చాలా తప్పండి. మన బాబాల దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత మౌలవీల దగ్గరికి వెళ్ళిపోవడం, లేదా ఇంకో ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి క్షుద్ర పూజలు చేయడం ఇవన్నీ కూడా పాపం. ఇది ధర్మంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక రెండో విషయం ఏదైతే మీరు అడిగారో, ఆత్మకు సంబంధించి ఖురాన్లో చెప్పే విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, చనిపోయిన తర్వాత దైవదూతలు వచ్చేసి అతని ఆత్మను తీసుకొని ఆకాశాల వైపునకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లియన్, సిజ్జియన్ అనే 2 గ్రంథాలు ఉంటాయి. అతడు విశ్వాసి, పుణ్యాత్ముడు అయినట్లయితే ఇల్లియన్లో రాస్తారు అతని పేరుని, ఆత్మ పేరుని. అతడు దుర్మార్గుడు, పాపాత్ముడు, అవిశ్వాసి అయినట్లయితే సిజ్జీన్లో అతని పేరు రాసిన తర్వాత దైవదూతలు నేరుగా వచ్చేసి ఆ వ్యక్తికి అప్పటి వరకు అతన్ని సమాధికి సంబంధించిన పనులన్నీ చేసి, సమాధి చేసిన తర్వాత
అతని ఆత్మను మళ్ళీ ఒకసారి ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత దైవదూతలు వచ్చి అతనికి ప్రశ్నిస్తారు. సూర్య అల్ మొమినూన్ సూర నెంబర్ 23 ఆయత నెంబర్ 100లో ఉన్న విషయం ఏంటంటే బర్జఖ్ అంటే తెరచాటు జీవితం ఒకటి ఉంటుంది. జడ్జిమెంట్ డే వరకు తెరచాటు ఒక జీవితం ఉంటుంది, అక్కడ ఆత్మలు ఉంటాయని ఖురాన్ అంటుంది. అయితే ఇక్కడ తావీజుల విషయం చెప్పారు మీరు. తావీజ్ అనేటటువంటి రూట్ వర్డ్ తమీమా అనేటటువంటి పదం నుండి వచ్చింది. భద్రత కోరడం, శరణు కోరడం. శరణు అల్లాతో కోరాలి, తావీజ్తో కోరకూడదు. ఖురానులోని సూరే యూసుఫ్ సూర నంబర్ 12 ఆయత 106లో వమా యుమిను అక్సర్హుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్ అనే ఒక ఆయత ఉంది. వారిలో ఎంతోమంది అల్లాను విశ్వసించారు, అయినప్పటికీ కూడా దేవునికి సాటి కల్పిస్తున్నారు, షిర్క్ చేస్తున్నారు. ఈ విషయం హుజైఫా బిన్ అల్ యమీన్ అనేటటువంటి ఒక సహాబీ వారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే అతడు తావీజ్ ధరించి ఉన్నాడు. అప్పుడు అంటారు, ఆ తావీజ్ తీసి వేస్తారు. నువ్వు చనిపోతే నీ జనాజా నమాజ్ కూడా నేను చదివించను. తావీజులు వేసుకోకూడదు. ఇస్లాంలో ఏదైతే తావీజులు మీరు వేసుకుంటున్నారో ఒక 100 రూపీస్ తీసుకొని ఆ పెద్ద ఆయన తావీజ్ వేస్తాడు మెడలో. ఎందుకు తావీజ్ వేసుకున్నాయి బాబు అంటే, మీ బాబుకి తావీజ్ ఎందుకు వేయించారని ఒక వ్యక్తిని అడిగారు. లేదండి, నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు మా అబ్బాయి. నిద్రలో ఉలిక్కి పడితే తావీజ్ ఏం చేస్తుందండి తావీజ్. ఇంకో వ్యక్తిని అడిగాను, ఈ తావీజ్ ఎందుకు వేసుకున్నారా అంటే, మా అమ్మాయి పెళ్ళి జరగట్లేదండి, పెళ్ళి అవ్వట్లేదు, ఏజ్ బార్ అయిపోతుంది కాబట్టి తావీజ్ కట్టాము. ఆ మిడల్ ఏదో తాళి కట్టినట్టు చెప్తున్నాడు అబ్బాయి. ఈ విధంగా ఏంటంటే ఇది అపనమ్మకాలు, మూఢనమ్మకాలు. తావీజు మెడల్లో ధరించడం, చేతు కట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభ నష్టాలు జరగవు. లాభ నష్టాలు సృష్టికర్త చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ దేవాన్ని నమ్ముకోండి, ఆయన ఆరాధించండి, ఆయనపై భరోసా కలిగి ఉండండి. సంక్షిప్తంగా మీ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాను.